నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. గుజరాత్లో విమానం ప్రమాదం జరిగిందండి. ఇంచుమించు 290 మంది చనిపోయినట్టు మనకు తెలుస్తుందండి. ఆ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని, అంటే 2 టైమ్స్ ఆయన సీఎంగా పనిచేశాడు. కార్పొరేటర్ నుంచి అతను ఎదిగాడండి. ఇది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కొన్ని క్షణాలను కూలుతూ అది లండన్కి వెళుతుందండి. లండన్కి వెళ్ళే క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. దాంట్లో పైలట్తో సహా విమానంలో 240 మంది చనిపోయారు. మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే అని కొంతమంది అంటున్నారు, ఒకరే అని కొంతమంది అంటున్నారు. జన నివాసాలు ఉండే హాస్టల్లో, మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడిందండి. హాస్టల్లో కూడా 50 మంది మెడికల్ విద్యార్థులు చనిపోయారని మనకు తెలుస్తుంది. 50 మంది చనిపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం కాలిపోయినాయి. గుర్తుపట్టలే విధంగా మృతదేహాలు ఉన్నాయండి. ఆ మృతదేహాలను డిఎన్ఏకి సేకరణకి ఇచ్చారు. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా గారు వెళ్ళారు. అక్కడ ఏం పరిస్థితి, ఎలా కూలింది, ఏమి అనేది కూడా చూసుకున్నాం. ఇంతకుముందు కూడా విమాన ప్రమాదాలు జరిగినాయి, కానీ ఇంత పెద్దగా ఎప్పుడూ జరగలేదు అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇది మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాలిలోకి లేచిందంట. కేవలం 59 సెకండ్లోనే అలా పైకి లేచిందో అలాగే కిందకు కూలిపోయింది. చూడండి, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానము 59 సెకండ్లో పైకి వెళ్ళి మళ్ళీ కిందకు కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే. ఇది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీ స్ఫోటం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయి. అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో 240 మంది మరణించారు. చూడండి, వారిలో అత్యధికలు మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంతగా ఉన్నాయంట. మృతదేహాలు కాలిపోయి బూడిదైపోయినాయండి. ఆ మృతదేహాలు కూడా మనం చూసేంతగా ఉంది. 240 మంది ప్రయాణించారు. వారిలో అత్యధికులు మృత్యువాతలు గుర్తు కూడా పట్టలేనంత దారుణంగా కాలిపోయినాయి. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు, చేతులు తెగి రోడ్డు మీద పడినాయి. చూడండి, ఎంత ఘోరం అండి ఆ విమానం కూలిపోవడము. చూడండి, ఎప్పుడు జరిగినాయి కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు సాంకేతిక కారణాల ఏమనేది కూడా తెలియలేదు. అవి తెలుస్తుంది కానీ ఘోరంగా చనిపోవడం అది అందరినీ బాధ పెట్టేస్తుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా వాటి మీద విచారణ వ్యక్తం చేశారు. రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు అయితే దగ్గరుండి అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు. ఏం జరిగింది ఏమని. హాస్టల్ మీద పడితే ఇమ్మీడియట్లీ హాస్టళ్లను మంటలు ఆర్పుతున్నారు. చాలామంది పాపం కాబోయే డాక్టర్లు అండి, అది హాస్టల్. అట్లాంటి డాక్టర్లు అన్నం తింటూ ఉంటే పడిపోయి చనిపోయారండి. ఏమి పరిస్థితి మీరే ఆలోచించండి. కానీ ఎవరికి ఎట్లాంటిది ఎప్పుడు జరగకూడదు. అట్లాంటి జరిగింది. కొందరికి కాళ్ళు, చేతులు, తలలు కూడా తెగి రోడ్డు మీద పడినాయంట. ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదం చోటు చేసుకునింది. కూలుతూనే జనాలుండే నివాసాల మీద, హాస్టళ్ళ మీద దూసుకెళ్ళింది. మధ్యాహ్నం భోజన టైంలో పడింది. చూడండి, భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడికి మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాల హాస్టల్లోకి చొచ్చుకోవడంతో వారిలో దాదాపు 50 మంది వరకు చనిపోయినట్టు మనకు ఒక పత్రిక, గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడారని తెలిసింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు మృత్యువాతలుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరగనున్నది నిపుణులు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రథమానికి కారణమని చెబుతున్న దానిపైన భిన్నాభిప్రాయాలే. చూడండి, ఎందుకు చనిపోయారు, అది ఎందుకు పేలింది అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. సాంకేతిక కారణాలా అని అంటున్నారు. కానీ హాస్టల్లో ఉన్న మెడికో పిల్లల మీద పడి పాపం వాళ్ళు అన్నం తింటున్నారంట, గిన్నెల్లో అప్పుడే అన్నం తింటున్నారంట. వాళ్ళ మీద పడటం ఎంత ఇబ్బంది చేస్తుందో మీరే ఆలోచించండి.
కాబోయే డాక్టర్లు వాళ్ళ కళ చెదిరెలిపింది. హాస్టల్ మెస్పై విమానం కూడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చనిపోయారండి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరు తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్లు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. అది 50 మంది వరకు చనిపించారని ఆ వార్తా సంస్థ ప్రకటించిందంట. చూడండి ఎంత పాపమో. 290 మంది చనిపోవడం అంటే ఏంది చెప్పండి. వాళ్ళల్లో 12 మంది ఏమో సిబ్బంది కూడా ఉన్నారు. సిబ్బంది చనిపోయారు, హాస్టల్లో పిల్లలు చనిపోయారు. విమానంలో 240 మంది చనిపోవడం, వాటిల్లో 12 మంది సిబ్బంది, హాస్టల్ విద్యార్థులు ఒక 50 మంది చనిపోవడం, టోటల్గా 290 మంది ఈ విమానం వల్ల చనిపోవడం అంటే ఎంత బాధ అనిపిస్తుంది. పిల్లలు చదువుకుండే పిల్లలండి, డాక్టర్లు, ఇంకా వాళ్ళ కళలు చూడండి. డాక్టర్ అవుతామనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడే భోజనాలు పెట్టుకున్నారంట గిన్నెల్లో. దాని మీద పడితే తలలో పక్క, మెడలో పక్క వాళ్ళ పరిస్థితి విచ్చలవిడిగా పడిపోయిందంట. తింటూనే కొంతమంది చనిపోయారంట ఆ హాస్టల్ పిల్లలు. చూడండి, డాక్టర్లు కొంతమంది, సిబ్బంది కొంతమంది. హాస్టల్ భవనం పూర్తిగా మొత్తం కాలిపోయింది. ఎట్టా లేని విధంగా అయింది. మళ్ళీ దీనికి ఆ విమానం సాంకేతిక కారణమని కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఏదో కారణాలు అంటున్నారు. ఏది కారణాలైనా 290 మందిని ప్రాణాలు తీసింది ఆ విమానం. 240 మంది విమానంలో ఉంటే దాంట్లో 12-13 మంది సిబ్బంది ఉన్నారు. 50 మంది డాక్టర్లు, హాస్టల్లో ఉండే పిల్లలు చనిపోయారని చెప్తున్నారు. కాబోయే డాక్టర్లు అండి వాళ్ళు. అదే దాంతోపాటు గుజరాత్కు 2 సార్లు సీఎంగా చేసిన విజయ రూపాని గారు కూడా చనిపోవడం జరిగింది. ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగాడు ఆయన. అది దేనికి? ల్యాండింగ్ గేరు కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలే తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్లు విఫలము లేదా పచ్చి ఢీకొట్టడం వల్లే కూలింది. విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు. మాటల కన్నని విషాదము. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోడీ, సీఎం రేవంత్, కేసీఆర్, చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు, వాళ్ళు కూడా, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా వాళ్ళ మీద విచారణ వ్యక్తం చేశారు. ఇంత విషాదం జరగడం చాలా బాధేస్తుందని కూడా వాళ్ళు చెప్పించారు. అయితే మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారము, వైద్య కాలేజీ హాస్టళ్లను పునర్నిర్మించి ఇస్తాము. టాటా గ్రూప్ అనేది ప్రకటన చేసిందండి. ఆ వైద్య కాలేజీ హాస్టళ్లను మేము పునర్నిర్మిస్తామని టాటా గ్రూపు బయటపడిందండి. ఇది ఏమిటంటే దీని యొక్క బోయింగ్ 787 అత్యాధునికమంట. సమస్యలు అత్యధికం, హైడ్రాలిక్ లీకు, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగు, తయారీ భద్రతలో లోపాలు, పలు విమాన సమస్యలు, ఫిర్యాదులు, కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి. చూడండి, ఇంత ఘోర ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అండి. ఈ విమానంలో చనిపోయిన దానికి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత? విమానాశ్రయంలో ఘోర ప్రమాదంలో సాంకేతికం కారణమా, లేకపోతే ఇంజన్లో ప్రాబ్లమా అనేది కొంతమంది చూస్తున్నారు. కానీ ఇంతమంది చనిపోవడం చాలా బాధ అనిపిస్తుందండి. చూడండి, 290 మంది ఇంచుమించు చనిపోవడం అంటే కాదు. దీనికి అందరూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, కేసీఆర్ గారు, రాహుల్ గాంధీ గారు, ఇంకా మంత్రులు అందరూ కూడా, ఇక్కడ తెలంగాణ మంత్రులు కావచ్చు, అక్కడ మంత్రులు కావచ్చు, అందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారండి ఈ విమానం కూలిపోయిన దాని మీద. కాబట్టి ఇది దురదృష్టవత్తు జరగడం. ఇట్లాంటి జరిగి ఎంతోమంది కుటుంబాల్లో విషాదం చోటు చేసుకునింది. కాబట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలనేది అట్లా అహ్మదాబాద్ గుజరాత్ గవర్నమెంట్కి కానీ, ఇట్లా కేంద్ర గవర్నమెంట్కి కానీ అందరూ కూడా వాళ్ళని ఆదుకోవాలనేదే అందరూ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.